మీరు అమెరికాలో ఇంటి వెనకాల గార్డెన్స్ ఉంటాయి, మొక్కలు వేసుకోవడము అది ఎలా ఉంటుందో చూద్దాము. అంతకన్నా ముందర ఒక ఇల్లుని చూపిస్తాను, బాగుంది. వాళ్ళ ఇంట్లో ఇంటి వెనకాల అలా లైట్లు పెట్టుకుని దాంట్లో బార్బిక్యూ అలా పెట్టుకొని తింటుంటారు. చూడటానికి బాగుంటుంది. సో ఇది బార్బిక్యూ వేసుకుని అక్కడ తింటారన్నమాట. మొక్కలు చూపించే ముందులా ఇక్కడ ఇల్లు ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు అని చెక్క ఇల్లు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటి వెనకాల అరటి చెట్టు ఉంది, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అప్పుడప్పుడు మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తింటాము. చలికాలం వస్తే కంప్లీట్గా వెళ్ళిపోతుంది, కానీ మళ్ళా నెక్స్ట్ సీజన్ టైంలో మళ్ళీ ఇది పెరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం దీంట్లో తింటే. వాళ్ళ ఇంటి వెనకాల వేసుకున్నట్టండి మొక్కలు నాకు కొన్ని తెలవదు. సొరకాయలు, రౌండ్ సొరకాయలు తెలవదంటే అంటే వీళ్ళు కొంచెం వెరైటీగా ఉంటాయి, అందువల్ల. మామూలుగా అయితే అన్నీ తెలుసు. ఇగో బెండకాయలు, ఐ లవ్ దట్ బెండకాయ. అడిగి తీసుకెళ్తాను. మా అమ్మ బెండకాయ పచ్చడి చేస్తుంది, చాలా నచ్చింది అనమాట. చూడండి, ఎక్కడున్నా అలవాట్లు బావు అనేదానికి వీళ్ళు చెప్పు కట్టారు. వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చినప్పుడు చూపించిందంటే ఇలా కడదాము అని. సో అది కంటిన్యూ చేస్తారు కదా తల్లిదండ్రులు ఏం చెప్తుంది. అండ్ అలాగనే ఇక్కడ ఉన్నటువంటి బీరకాయ. అండ్ ఇది ఒక్కసారి ఇక్కడ రారు, వేస్తారు, కొంచెం పురుగులు ఉంటే భయపడతారు అన్నమాట రావడానికి. ఇక్కడ నుంచి ఈజీలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆవిడ కొన్ని బెండకాయలు కట్ చేస్తుంది. వాళ్ళు అడిగారన్నమాట, మీరు ఎటు వెళ్ళారు కాబట్టి చూసినప్పుడు కట్ చేసుకుంటాను. వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా పెరగడానికి దీన్ని పెట్టి ఇది ఫ్యాక్టర్స్లో అమ్ముతారంట. ఇది తీసుకొచ్చి ప్లాస్టిక్ వాటర్ వేస్తే దీనివల్ల ఇది ఇలా దాని కిందకి వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే గందరగోళం అవుతుంది. అంటే పర్మనెంట్గా ఉంటే కొంచెం వ్యాలిడ్ వీసాలు ఉండి సిటిజన్షిప్ అలా ఉంటే వాళ్ళకి భయం ఉండదు. అదే మనము అంటే వాళ్ళ H1 మీద వస్తే అప్పుడు ఎన్ని రోజులు ఉంటాము ఏంటో అంత క్లారిటీ ఉండదు. సో ఈ గృహంలోంచి వెళ్ళి నేను ఒక బీరకాయని వస్తున్నాను. ఒకసారి వెళ్ళాం కానీ ఇక్కడ నాకు పురుగులే కాసి బయటకు వచ్చేసాం. దాని మీద పురుగు ఉంది, అది ఉంచమన్నా. అదిగో పురుగు, అదిగో. తన్వి, కెన్ యూ హోల్డ్ ఇట్? నేను తెలుసుకుంది ఏంటంటే 3 తెలుసుకున్నాను. ఒకటి, మన మొక్కలు బాగా పెరగాలంటే భూమిలో సారం బాగుండాలి, మనం వేసిన విత్తనం బాగుండాలి, ఇంకోటి వాటరింగ్ బాగుండాలి, సన్లైట్ బాగుండాలి.